ఏలూరు నగరానికి వరద విపత్తు సమస్య పదే పదే ఉత్పన్నం కాకుండా శాశ్వత చర్యలు చేపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. నాగిరెడ్డిగూడెం వద్దనున్న తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తమ్మిలేరులో నీటి ప్రవాహ ఉధృతి పెరిగింది. మంగళవారం ఏలూరు శనివారపుపేట కాజ్వే వద్ద నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే చంటి స్వయంగా పరిశీలించారు. అలాగే నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేపట్టిన చర్యలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ్మిలేరు ద్వారా 7,000 క్యూసెక్కుల వరద నీరు ఏలూరు మీదుగా కొల్లేరులో కలుస్తోందన్నారు. దీనికి తగ్గట్టుగానే నీటి ప్రవాహ వేగానికి ఎక్కడా గుర్రపుడెక్క తూడు ఆటంకం కలిగించకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇదే సమయంలో శనివారపుపేట కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మాణం అంశంపై మరోసారి స్పందించిన ఆయన ఈ ఏడాది దాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి వచ్చే ఏడాది నాటికి ప్రజల కలల వారధి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.